అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో పురాణాల్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప యుద్ధంగా చెప్పబడేది మహాభారతంలోని జరిగిన కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం కేవలం రాజ్యానికి సంబంధించినది కాదు. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహా సంగ్రామం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కురుక్షేత్ర యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఎందుకు జరిగింది, ఎవరు పోరాడారు, చివరికి ఏమైంది అనే పూర్తి కథ. పూర్వం హస్తినాపురం అనే రాజ్యంలో రెండు కుటుంబాలు ఉండేవి. ఒకటి పాండవులు, మరొకటి కౌరవులు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళే. కానీ వారి మధ్య అసూయ, ద్వేషం పెరిగి చివరికి యుద్ధానికి దారితీసింది. పాండవులు 5గురు అన్నదమ్ములు. వారిలో ముఖ్యుడు అర్జునుడు. వాళ్ళు ధర్మాన్ని పాటించేవారు, నిజాయితీగా ఉండేవారు. కౌరవులు మాత్రం 100 మంది. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. అతనికి పాండవుల మీద చాలా అసూయ ఉండేది. ఎందుకంటే ప్రజలు పాండవులను ఎక్కువగా ప్రేమించేవారు. ఒకరోజు దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. మాయతో, కపటంతో, జూదంతో వారి రాజ్యాన్ని తీసుకున్నాడు. పాండవులు 13 సంవత్సరాలు అడవిలో జీవించాల్సి వచ్చింది. అన్ని కష్టాలు భరించిన తర్వాత పాండవులు తిరిగి వచ్చి తమ రాజ్యాన్ని ఇవ్వమని అడిగారు. మాకు మొత్తం రాజ్యం వద్దు, కనీసం 5 గ్రామాలు ఇవ్వండి అని కోరారు. కానీ దుర్యోధనుడు ఒక చిన్న సూది పెట్టేంత కూడా మీకు భూమి ఇవ్వను అని చెప్పాడు. అక్కడితో యుద్ధం తప్పనిసరి అయింది. యుద్ధానికి ముందు శాంతి కోసం ప్రయత్నం జరిగింది. పాండవుల తరపున శ్రీకృష్ణుడు వెళ్ళి మాట్లాడాడు. అతడు దుర్యోధను శాంతి మార్గం ఎంచుకోమని చెప్పాడు. కానీ దుర్యోధనుడు వినలేదు. అహంకారం అతన్ని పూర్తిగా కమ్మేసింది. చివరికి కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం మొత్తం 18 రోజు కొనసాగింది. ప్రతిరోజు భారీ పోరాటం జరిగింది. యుద్ధం మొదలయ్యే ముందు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అర్జునుడు యుద్ధభూమిలో తన కుటుంబం సభ్యులు, గురువులు, బంధువులు చూసి దిగులు పడ్డాడు. ఇవాళ వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ధర్మం గురించి, జీవిత సత్యాల గురించి చెప్పాడు. అది మనకు భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఒక గొప్ప సత్యం. నీ పని నువ్వు చేయాలి, ఫలితం గురించి ఆలోచించవద్దు. ఈ మాటలు అర్జునుడికి ధైర్యం ఇచ్చాయి. అతను యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొదటి రోజు నుంచే యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది. రెండు వైపులా గొప్ప యోధులు ఉన్నారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహాయోధులు కౌరవుల వైపు ఉండగా, అర్జునుడు, భీముడు వంటి యోధులు పాండవుల వైపు ఉన్నారు. ప్రతిరోజు కొత్త వ్యూహాలు, కొత్త పోరాటాలు జరిగేవి. యుద్ధం సాగుతున్న కొద్దీ చాలామంది యోధులు పడిపోయారు. భీష్ముడు పడిపోయిన రోజు యుద్ధం మరింత విషాదంగా మారింది. అతను ఒక మహాయోధుడు. అతన్ని చూసి అందరూ గౌరవించేవారు. తరువాత ద్రోణాచార్యుడు కూడా యుద్ధంలో పడిపోయాడు. ఇది కౌరవులకు పెద్ద దెబ్బ అయ్యింది. కర్ణుడు కూడా అర్జునుడితో జరిగిన పోరాటంలో పడిపోయాడు. ఆ యుద్ధం చాలా ముఖ్యమైన మలుపు తిరిగింది. చివరి రోజున భీముడు దుర్యోధనుడితో పోరాడాడు. ఆ పోరాటం చాలా కీలకం. ఎందుకంటే దుర్యోధనుడు పడిపోయే యుద్ధం ముగిసిపోతుంది. చివరికి భీముడు దుర్యోధనుని ఓడించాడు. అక్కడితో యుద్ధం ముగిసింది. పాండవులు యుద్ధంలో గెలిచారు. కానీ అది ఆనందం కలిగించే విజయం కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా మందిని కోల్పోయారు. ఈ యుద్ధం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అహంకారం, అసూయ, కోపం ఇవి చివరికి నాశనానికి దారితీస్తాయి. ధర్మం చివరికి గెలుస్తుంది. అధర్మం ఎంత శక్తివంతంగా ఉన్నా ఒకరోజు ఓడిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక కథ కాదు, మన జీవితానికి ఒక దారి చూపే సంఘటన. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మనకు కూడా అర్జున్లాగా అయోమయం కలుగుతుంది. ఏం చేయాలో తెలియదు. అప్పుడు మనం ధర్మం వైపు నిలబడాలి, నిజం వైపు నిలబడాలి. అదే ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఈ రోజుకి మనకు దారి చూపిస్తున్నాయి. మన పనిని నిజాయితీగా చేయాలి, మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, మరి మిగతాది ఆ దేవుడి మీద వదిలేయాలి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథ ఇంకా ప్రజల మనసుల్లో ఉంది. ఎందుకంటే ఇందులో జీవితం ఉంది, భావం ఉంది, సత్యం ఉంది. ఇది మనకు ధైర్యం నేర్పుతుంది, సత్యం కోసం నిలబడటానికి శక్తినిస్తుంది. చివరిగా ఒక మాట, జీవితంలో ఎంత కష్టం వచ్చినా మన ధర్మాన్ని వదలకూడదు. అప్పుడు మనం కూడా గెలుస్తాం. ఈ కథ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మహాభారత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.